మంచిది కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాద అయితే అదే మీరు అది ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో సుతపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 కట్టుకోవాలి. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి దిగుకుంటాయి పైసలు. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది చేసారు. అయితే ఏమైంది అన్యవాడ పోయినాగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తుంది. డబ్బులు లేవు టైంకి చెప్తాను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 పోయినాక ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసిన లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలినాయి అడిగినట్టు. నేను పచ్చాడే గట్టే ఉండదు పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే ₹7,000 డీజిల్ కాస్తున్నా. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చేసి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్రైతే ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్టు 5,000 బదులు తర్వాత అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చిన పూసేవారు మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు కట్ట సార్ పొద్దునే వేసుకొచ్చాయి అంటే ఏముంటాయా నా అయిపోయినాయి. అయితే అదే చూసిన ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ షాప్ ఉన్నాయి కదా, ఆయన ఏడేటు ఉన్నాయో ఆ బెల్ షాప్ రేటు అది చూసి తెలిసి అది చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే మాకు తీయాలి, అట్లా ఇవ్వాలి, బయట వాళ్ళకి ఎక్కిస్తాం అంటే మేము లోకల్ చూసుకోవాలి. అదే నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం, మనం ఏం చేస్తాం. ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదండి. సర్లేండి, ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. ఒక మాట సిఐ గారు కనిపెట్టంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు చెప్తారు మీ పెద్ద మాదేం ఏం మేము ఎప్పుడు చేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో పాటల ముందు మేము దూరం కథ ఏం కావాలి లక్షిపోయావు. ఇప్పుడు అవతలకి ఎవడని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముంటారు కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేసిరనుకో, ఇటు తెస్తే అలా కథ కూడా ఇదే ఉంటుంది కదా. ఏ రూట్ పోయేటో ఆ రూట్లో ఇప్పుడు నేను అదనగా పోయినసారి మీరు 15 లీటర్లు చేసిన నేను గట్టిగా చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఒక నగదు లక్ష్మి